లిక్కర్ గేట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా ఊరట దక్కడం లేదు. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. అటు ఈ రోజుతో ఈడీ కస్టడీ ముగుస్తుంది. మరి తర్వాత మళ్లీ కస్టడీనా జైలా అన్నది ఉత్కంఠ రేపుతుంది. ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైంది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అటు కేజ్రీవాల్ పిటిషన్పై వివరణివ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై వాడీ వేడి వాదనలు జరిగాయి. ఈడీ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరారు. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మడానికి లేదని, కేజ్రీవాల్ అరెస్టులో ఈడీకి ముందస్తు ఆలోచన రాజకీయపరమైందన్నారు. తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్, మధ్యంతర ఉపశమన పిటిషన్లపై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి 3 వారాల సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఏప్రిల్ 2 వరకు దాఖలు చేయాలంటూ 3కు వాయిదా వేసింది. అటు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న అరెస్టు చేసింది ఈడీ. కోర్టు ఇచ్చిన ఈడీ కస్టడీ ఇవాటితో ముగుస్తుంది. ఇవాళ ఈడీ కేజ్రీవాల్ను కోర్టు ముందు హాజరుపరుచుతుంది. అయితే మరోమారు ఈడీ కస్టడీని కోరుతుందా? ఈడీ విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తుందా? లేక కోర్టు కేజ్రీవాల్ను తీహార్ జైలుకు పంపుతుందా అన్నది దేశ రాజధానిలో ఉత్కంఠగా మారింది.